హలో అందరికీ. మీ అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో కింద ఉంటుందని ఈ వీడియో చేసి పెడుతున్నాను. యాక్చువల్‌గా నాకుండే టైమే చాలా తక్కువ. బట్ నేను అందుకే ఇలాంటి వాటిల మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేయను. బట్ మీ అందరికీ ఇంట్రెస్ట్ ఉంటే డైలీ మీకు అప్డేట్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. సో, చాలామంది మెయిన్ గోల్ ఏంటంటే జాబు. సో, గవర్నమెంట్ జాబు కొట్టాలి, ఎలాగన్నా సాధించాలి అన్న ఒక ఎయిమ్‌తో ఉంటారు చాలామంది. నేను కూడా దానికోసమే ట్రై చేస్తున్నాను. మేబీ అది మన కష్టం, లక్‌తో కూడుకొని ఉంటుంది. సో, దాంతో పాటు ఏ జాబ్‌కి ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు అవన్నీ కూడా మనకు తెలియాలి కదా! క్వాలిఫికేషన్స్ ఏంటి అని. సో, చాలా వీడియోస్ చూసి కన్‌ఫ్యూజ్ అవ్వడం కంటే మన నాలెడ్జ్‌కి మనం అన్నీ తెలుసుకుని ముందుకు వెళ్తే మంచిది. సరే, అయితే ఫస్ట్ ఈ వీడియోలోకి వచ్చే ముందు ఈ వీడియో ఏంటంటే మీ అందరికీ తెలుసు పోస్టల్ నోటిఫికేషన్ ఇచ్చారని. సో, దీనికి రిటన్ ఎగ్జామ్ కూడా లేదండి. జస్ట్ మీరు 10th క్లాస్‌లో 100% మార్క్స్ ఇఫ్ ఇన్ కేస్ 90% నుంచి ఉంటే సరిపోతుంది. 90% అన్నా ఉండాలి మినిమమ్. సో, చాలామంది కరోనా బ్యాచ్ వరకునే అనుకుంటున్నారు. కరోనా బ్యాచ్ కాదండి. మేబీ ఇది మీ ఏజ్ ఎంత ఉండాలంటే 18 నుంచి బిలో 40 లోపు ఉండాలి. సో, అలా చూసుకోండి, అదొకటి. ఇంకా మీకు 90% మార్క్స్ అయితే ఉండాలి. సో, నెక్స్ట్ మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఇఫ్ ఇన్ కేసు స్కూటీ కానీ అలా టూ వీలర్ బైక్ అవి కూడా మీకు వచ్చుండాలి. ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ అయితే మీరు వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి. సైట్ అయితే కొంచెం ఓపెన్ అవ్వట్లేదు. బట్ ఎవరు కూడా నెగ్లిజెన్సీ చేయకండి. ఎందుకంటే టోటల్ 28,636 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జస్ట్ 10th క్వాలిఫికేషన్‌తోనే మనకి జాబ్ అయితే వచ్చేస్తుంది. సో, ఎటువంటి రిటన్ ఎగ్జామ్ కూడా లేదు. సో, దీంట్లో బీపీఎం, ఏబీపీఎం, డక్ సేవక్ అని 3 ఉన్నాయి. సో, మేబీ లేడీస్‌కి అయితే ఏబీపీఎం, డక్ సేవక్ ఇవి అయితే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. సో, ఈ వీడియో చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. నేను మీకు లాంగ్ వీడియో చేసి పెడతాను క్లియర్‌గా. నాకంత టైం ఉండట్లేదు. ఎందుకంటే దీంతో పాటు ఇంకా మనకి రైల్వే, రీసెంట్‌గా యూపీసీ కూడా మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దాంతో పాటు మనకి బ్యాంకింగ్ అలా చాలా